నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో, మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది గ్రాండ్ సక్సెస్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. మహిళలు కూడా ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని చాలా చక్కగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ గవర్నమెంట్లు చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. కావాలనే బస్సుల్లోకి ఎక్కడము, గొడవలు సృష్టించడము, ఆ వీడియోలు తీయడము, దాన్ని సోషల్ మీడియాలో వీళ్ళు వైరల్ చేయడం లాంటివి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేసేది ఇక్కడున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ జనాలు అయితే నమ్మడం లేదు. ముఖ్యంగా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థినులు ఆ బస్ పాసులు ఇంకా శ్రమ తప్పింది, మనం చక్కగా చదువుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థినులు ఉండగా, గృహిణులు ఎవరైతే ఉన్నారో మాకు నెలకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు బస్ ఛార్జీలే పోయేది, ఇప్పుడు ఆ 3000 రూపాయలు మాకు మిగిలింది, మాకు ఇది చాలా మంచి పథకము, మేము ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళి రాగలుగుతున్నామని కూడా గృహిణులు కూడా ఫీల్ అవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, 7000, 8000 రూపాయల శాలరీలకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాకు 2000 రూపాయలు బస్ ఛార్జీలే మిగిలింది కాబట్టి ఇక మాకు శాలరీ అయితే సరిపోయే విధంగా కూడా చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగులు పెట్టి మరి కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మహిళల సహకారంతోనే స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆర్టీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పథకాన్ని మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో స్త్రీలకు ఉచిత ప్రయాణం లేదని చెప్పినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసము ఘాట్ రోడ్లో వెళ్తున్నటువంటి బస్సుల్లో కూడా స్త్రీలకు ఉచితంగా ప్రయాణం కల్పించేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా తిరుమలకు భక్తులుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో మహిళలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి బస్సుకు ఇంతమంది అని చెప్పి ఉచితంగా వాళ్ళను దైవ దర్శనం చేసుకోవడానికి కూడా, ఉచితంగా ప్రయాణించడానికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చాం, ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్, ఆర్టీసీ సమీక్షలో సీఎం చంద్రబాబు. మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో స్త్రీ శక్తి పథకము కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మిగిలినటువంటి రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో అది అక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ప్రతిరోజు గొడవలు పడుతూ ముందుకెళ్తున్నారు. కానీ ప్రతిరోజు ఆ అధికారులతో చర్చించి అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని ఒక్కొక్కదాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తూ స్త్రీల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే గ్రాండ్ సక్సెస్ చేశారు. సో కూటమి ప్రభుత్వము ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ 6లో కీలకమైనటువంటి ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో స్త్రీలకు ముఖ్యంగా స్త్రీ శక్తి అనేటువంటి నామకరణం చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దిగ్విజయంగా కొనసాగుతోంది. సో దాదాపుగా 2,62,00,000 మంది మహిళలు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో వాళ్లకు చాలా మంది వరకు లబ్ధి చేకూర్చే విధంగా నెలకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు ఆదా అయ్యే విధంగా ఈ స్కీమ్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మహిళలంతా ఉత్సాహంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. సో దీనిని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ తమకు అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో దానికి ఆకర్షితులై కూటమి పార్టీల వైపు వెళ్ళిపోతారని చెప్పి ప్రతిరోజు బురద జల్లేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రీ లేదు, అక్కడ ఫ్రీ లేదని చెప్పి రోజా ద్వారానో లేకపోతే ఆమె ఎవరో ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆమెను ఇలాంటి వాళ్ళను దగ్గర రోజు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద పదే బురద జల్లేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. కానీ జనాల్లో మాత్రము దీనికి మంచి ఆదరణ లభిస్తుంది. స్త్రీల యొక్క సహకారంతోనే స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో అది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.